పాకిస్తాన్ ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేదు బయటకు. ఎవరు అట్లా లోపల కూడా అనరు, ప్రేమించడం లేదు కూడా. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే పాకిస్తాన్ ను కాంగ్రెస్ దెబ్బతీసినంతగా ఏ పార్టీ తీయలేదు. పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఏర్పాటు చేసిందే ఆనాటి కాంగ్రెస్. మరి పవన్ పొత్తులో ఉన్న బీజేపీ ఏం చేసింది? జిన్నా అంత గొప్ప వ్యక్తి లేడు అని అద్వానికి తాబిచ్చాడు. పార్లమెంట్ దాడి నిందితులను నేటికి పట్టుకోలేదు. విమానం హైజాక్ చేసి కాందహార్ పట్టుకుపోయేదాకా చూస్తూ కూర్చుని మసూద్ అజహర్ లాంటి ఉగ్రవాదిని విడిచిపెట్టింది. ఉరి అటాక్స్ పాకిస్తాన్ చేసిందని ఆరోపిస్తూ ఐఎస్ఐ ఇండియాలో అఫీషియల్ గా దర్యాప్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. పుల్వామాలో ఆర్డీఎక్స్ ఎలా వచ్చిందో ఇప్పటికీ తెలియలేకపోయింది. కానీ ఆ అమరుల పేరు మీద ఓట్లు మాత్రం అడిగింది. చివరికి వారిని అమరులు అని గుర్తించలేమో అని కోర్టుకు చెప్పింది. మొన్నటికి మొన్న పెహల్గాం కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే రక్షణ ఫెయిల్యూర్ వల్లనే జరిగింది. షెడ్యూల్ లో లేకపోయినా శత్రు దేశంలో విమానం దింపి ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో బిర్యానీ తినొచ్చింది రాహుల్ గాంధీ కాదు, వాళ్ళ ముత్తాత నెహ్రూ కూడా కాదు. విరాట్ దేశభక్తుడిగా పవన్ లాంటి అరమెదడు వాళ్ళు వేనోలు పొగిడే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. భారత రక్షణ సలహాదారు అజిత్ దోవల్ కొడుకు శౌర్య దోవల్ పాకిస్తాన్ తో వ్యాపారాలు చేస్తున్నాడు. పొద్దున్నే సనాతనం మాట్లాడే అపోలో ఆసుపత్రి యాజమాన్యం పాకిస్తాన్ లోను ఆసుపత్రిని నడిపిస్తూ బిజినెస్ చేస్తుంది. మా ఊర్లో ఒక మాట ఉన్నది, బహుశా మీ ఊర్లో కూడా ఉండే ఉంటది, పొట్టగొస్తే అక్షరం ముక్క రాదు అని. అది ఈ దేశ చరిత్ర విషయంలో, వర్తమానం విషయంలో పవన్ కళ్యాణ్ కి వర్తిస్తుంది. మా పిల్లలను ఈ దేశంలోనే ఉంచుతాం, అవసరమైతే మేము సరిహద్దులో నిలబడతామని చెప్పగలరా? కాంగ్రెస్ నాయకులు జగ్జీవన్ రామ్, ఇందిరాగాంధీలు ఆ పని చేశారు. ఆ పని వాళ్ళ మీరు చేయగలరా అన్నదే ఇక్కడ ప్రశ్న. సో ఈ బీజేపీ నాయకులు గాని, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు గాని ఈ డెసిజన్ తీసుకోగలరా? ఆలోచించాల్సిన విషయం.